ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఫస్ట్ నైట్ కి వచ్చిన తిప్పలేంటో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన చీమకుర్తి చిరుతలు. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మా రాజుగాడి పెళ్లి అయిపోయింది. వాడికి ఈ రోజు శోభనం మామూలుగా ఉండదు. ఇలా అరే మామ, చుట్టాలందరూ వచ్చారా? వచ్చారు మామ, అందరు చుట్టాలందరూ వచ్చారు మామ. నీకోసం వెయిట్ చేస్తున్నారు మామ. తర్వాత ఏంది మామ? తర్వాత ఏంది మామ, ఈ రోజు నీకు శోభనం మామ. శోభనమా? శోభనం. ఓకే మామ, అయితే కానీ మామ ఇక్కడ ఒక టైం తిరకాసు పడింది మామ. ఏంది మామ తిరగాసు? ఇప్పుడు 3 గంటలు మాత్రమే ఉంది మామ. ఈ 3 గంటల టైం అయిపోయిందంటే 3 నెలల దాకా. ఇప్పుడు 3 గంటలు మాత్రమే ఉంది మామ. ఈ 3 గంటల టైం అయిపోయిందంటే 3 నెలల దాకా ముహూర్తాలే లేవు మామ. ఎట్లా మా మరి? ఎట్లా అయింది మామ? చిన్నప్పుడు మనం చెల్లులో చూడలేదా మామ? దాన్ని బట్టి మనం ఫాలో అవటమే. అరే చీచి ఏంది మామ అసలు నీకు మామ, నీకు వేయటం వచ్చా మామ? నీకు రాదు మామ, రాదు మామ. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. వేయటం అంటే మామ చిన్నగా మొదలు పెట్టాలి, తొందరగా ఫినిషింగ్ చేయాలి. చిన్నగా బిగిన్ చేయాలి, స్పీడ్ గా బిగిన్ చేయాలంట. చిన్నగా బిగిన్ చేయాలి, స్పీడ్ గా బిగిన్ చేయాలంట. సరే మామ. అరే మామ, నీ పెళ్లి కాలేదు కదా, ఎన్ని ఎట్ట తెలుసురా? నాకు ఎన్ని తెలియాలంటే పెళ్లి కావాల్సిన అవసరం లేదురా. అది అన్నీ తెలిసిపోతాయి అంతే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇప్పుడు మన చుట్టాలు వచ్చారా, వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. పెళ్లి గురించి, పెళ్లి శోభనం గురించి. అరే నీ అబ్బా, ఏంద్రా మామ శోభనం పెట్టుకుని చుట్టాలతో మాట్లాడేది? ఏంద్రా మామ, నేను రాను. మాట్లాడాలనుకుంటున్నారా నీ శోభనం గురించి? వాళ్ళు ఏదో చెప్తారంట, దాని గురించి ఏదో మాట్లాడతారు. మనం వస్తున్నారు, వాళ్ళు ఏందో చూద్దాం. సరే రమ్మను అయితే. వదులు నా కొంగు, ఎప్పుడు కొంగు పట్టుకోవడమే తప్ప పీకేది ఏమి లేదు. హ్యాపీ బర్త్డే అల్లుడు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదు మామ, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సర్లే, అదే లైఫ్. ఏంది మామ పిలిచావంట? ఏదో సలహా ఇద్దామని. ఏం సలహా మామ? వేసుకోవడం తీయటమేగా, నాకు తెలుసురా, మీరు పోండి. అబ్బా ఏంద్రా వేసుకునేది? తలుపులు అత్త, తలుపులు. ఓ తలుపులా? బతికిచ్చావులే. ఐ థింక్ వాటో వాట్. సరేలే గాని మీ మామెట్టో చేయలేడు, మీ మామెట్టో పీకలేడు. నువ్వన్నా లోపలికి వెళ్ళి బాగా వేసి మా పరువు నిలబెట్టు. మంచాలు ఎరగదీయాలా, కోసాలు పగిలిపోవాలా. నీ ఇష్టం. సంవత్సరం తిరగతలకి మనవరు రావాలా. ఆ మనవడు కూడా నీలాగా ఎండిపోయినట్టుండకూడదు. అంత మాట మా కోడలి పిల్లలాగా ముద్దుగా బొద్దుగా బంగారం లాగా ఉండాలి. నీలాగా మాత్రం చేయగాక. మీ మామ చూడు ఎప్పుడు కొంగు పట్టుకొని తిరుగుతాడు. చేసేది లేదు ఏమి లేదు. చెప్పాయి నా భాగవతం అంతా చెప్పాయి. తెల్లారు నీ కాళ్ళు ఒత్తుకుంటా, ఇంట్లో పాత్రలు తోముకుంటా, నిన్నేం చేయకుండా, నేనేం పీక్కుండా, నా పంచలో అంతా చెప్పాయి. నువ్వు ఏం బిగుతున్నావయ్యా? నువ్వు చేసేదే కదయ్యా నేను ఏడు చదువుతున్నాను. ఏగలేకపోతున్నా. అత్త మామ మేము చేసుకుంటాం కానీ మీరు పోండి. సరే లేరా, బాగా ఇరగది. అల్లుడు దున్నుతాములే. అరే మామా చెప్పురా. నువ్వు బెడ్రూమ్ లో పోయిన తర్వాత అమ్మాయి పైన పడేసి దొల్లాడాలరా మామ, మెదలకుండా ఉండబాకు. శోభనం అన్నాక దొల్లాడతావు, ఉంగుంటావు, పడుకుంటావురా, ఎన్ని కామనేరా, మాకు తెలుసులే. చిన్నప్పుడు ఇద్దరం కలిసి చూసాంగా. పిల్ల బాబులతో నూరేళ్ళు చల్లగా ఉండు, కూర్చో. ఫస్ట్ టైం అని
ఏం గాబరా పడగాకు. నాకేమిది ఫస్ట్ టైం ఏం కాదులే. ఫస్ట్ టైము కాదా? ఏం చదువుకున్నావు? నన్ను బళ్ళోంచి తీసేసారులే. ఎందుకు? నేను ఒక అమ్మాయిని గోకాలి. నేను నమ్మను. ఏ మాట? అమ్మ నాన్న ఆట ఆడేమంతగా తీసేసారులే. అల్లుడు మళ్ళొచ్చి చచ్చారా? ఏంది మామయ్య? ఏం అత్తయ్యా? ఏమి లేదు అల్లుడు, బయట అందరూ చుట్టాలే నిండిపోయినారు. ఇంటి లోపల నీ రూమ్ లోకి వస్తా సార్. జాగా ఇస్తే ఆడే పొండుకోటారు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళదే ఒక్కొక్కని. మామయ్య నేను చేస్తుంది కార్కిల్ యుద్ధం కాదు, శోభనం. మీరు వచ్చి ఏం చేస్తారా? ఏంటి అల్లుడు నువ్వు చేస్తావు నేను చూస్తా అంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటి మామ చూసేది? అదేరా, మీ మామ ఎట్టో చేయలేడు, మీరు చేసేదన్నా చూడాలని పాపమైన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చేయడానికి ఇదేం పెద్ద అందగత్య చేయించుకుంటూ కూడా. అందుకే నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వైనా నేర్పిరా. మీరు పోండత్తా లగవుగా లెగిసింది, మళ్ళా సప్ప పడిపోతే. అక్కడ ఏంది మాటలు? వస్తున్నా నాకు మాత్రం ఉండదా బాగా వెయ్యాలని. మీరు పోండత్తా, పోండి. కాదల్లుడు, ఏం వద్దులే అత్తా, ఎల్లు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అల్లుడు దున్నడానికి ట్యాక్టర్ లేకుంటే పిలువ వస్తా. ఏంటి అక్కడ మాటలు? చేసేది ఏమన్నా ఉందా? నీకు ముందు చూపించుకో, వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి. ఏం హాలత్ అయిపోయింది. చూపించుకుంటాంలే. ఓరే నాయనా, నా శోభనమేమో ఇత్త చచ్చింది. చుట్టాలందరూ వచ్చి నా శోభనం కాదేంకారు. ఇంకా అదే ఏం చేస్తాం. పగవాడికి కూడా వద్దు ఈ దురుష్ట కష్టాలు. అందరు బాగా చేశారు, అందరు జోక్స్ బాగున్నాయి. ఈ స్కిట్ ఎలా ఉందో మన జడ్జి గారిని అడిగి తెలుసుకుందాము. మహేష్ గారు, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? చీమకుర్తి చిరుతల టీం చాలా బాగా చేస్తారండి. స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ నైట్కి వచ్చిన తిప్పలు, పెళ్ళికొడుకు క్యారెక్టర్ కానీ, సో మామ క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశారండి. చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి స్క్రిప్ట్ కదా మీ నుంచి నేను కోరుకుండేది. దుమ్ము లేపేశారు, కానీ ఈ ఫస్ట్ టైం తిప్పలే కొంచెం ఘోరంగా అనిపించాయి నాకు. బాగా జరుగుతాలే బ్రదర్, ఏం కాదులే. ఎనీవే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ స్క్రిప్ట్ కల్లా నీకు శోభన అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. మంచి చాలా బాగా చేశారు స్క్రిప్ట్, నాకు చాలా బాగా నచ్చింది, బాగా నవ్వుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.